హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2025 జనవరి కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మాక్ టెస్ట్లు అనేటువంటిది చాలా మంది స్టూడెంట్స్ ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, ఏ బుక్స్, ఏంటి పరిస్థితి అనేది చాలా మంది స్టూడెంట్స్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ మీకు ఈ వీడియోలో ఇస్తాను. మాక్ టెస్ట్ అంటే గ్రాండ్ టెస్ట్. మనకు పూర్తిగా సిలబస్ రివైజ్ అయిన తర్వాత రాసేటువంటి టెస్ట్ని మాక్ టెస్ట్ అనొచ్చు, గ్రాండ్ టెస్ట్ అనొచ్చు. అయితే మనకు రివిజన్ నాకు జనవరి ఫస్ట్ వీక్ వరకు పడుతుంది, లేకపోతే డిసెంబర్ ఎండింగ్ వరకు పడుతుంది, అప్పటిదాకా ఆగాలంటే అస్సలు ఆగకూడదండి. మాక్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా మీరు మనకి జనవరి 22 నుంచి ఎగ్జామ్స్ అని చెప్పారు కాబట్టి డిసెంబర్ 25 కన్నా మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే మనం ఇప్పటి వరకు తక్కువ సిలబస్ అంటే ఒక యూనిట్స్ వైజ్గానో లేకపోతే వీకెండ్ ఎగ్జామ్ టైప్లోనో ఒక క్యాలిక్యులస్నో లేకపోతే ఆల్జిబ్రానో ఇట్లా కొన్ని చాలా తక్కువ సిలబస్ మీద ఎగ్జామ్ రాసి ఉంటాం. ఒక్కసారిగా టోటల్ సిలబస్ మీద ఎప్పుడైతే రాస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే స్కోరు తగ్గుతుంది. అంటే 200 వచ్చే స్టూడెంట్కి 130, 140కి ఆగిపోతాయి. స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఒక్కసారిగా కంగారు పడిపోవడం అనేది నా ఉన్న 25 years ఎక్స్పీరియన్స్లో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటా. చాలా టెన్షన్ పడతారు, అది సహజమైన విషయం. ఒక 3-4 ఎగ్జామ్స్ వరకు మనకు అలా స్కోర్ అలా వస్తుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం రాసిన సిలబస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా టోటల్ సిలబస్ మీద రాసేటప్పుడు ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఇబ్బంది పడి సైకలాజికల్గా మన చాలామంది స్టూడెంట్స్ డిప్రెషన్కి వెళ్ళేంత పరిస్థితులు కూడా వస్తాయి ఒక్కోసారి. అందుకని ముందుగా తెలియజేస్తున్నాం స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు మొట్టమొదటిసారిగా రాసినప్పుడు మీ స్కోర్ అయితే కొద్దిగా కూడా కాదు, ఒక 40% వరకు తగ్గుతాయి. అందుకనే ముందుగా రాయమంటాం. ఒక 1 month బిఫోర్ కనుక మీరు టైం పెట్టుకున్నట్లయితే డిసెంబర్ 25th పెట్టుకోండి. డైలీ మరి ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ నా సలహా మీకు గ్రాండ్ టెస్ట్లో మంచి స్కోర్ రావాలి, లేదా గ్రాండ్ టెస్ట్లు రాసినప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా స్కోర్ తక్కువగా రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటంటే ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మొత్తం సిలబస్ 3 hours కూర్చొని రాయకూడదు. పార్ట్లుగా మ్యాథ్స్ 1 గంట సపరేట్గా, ఫిజిక్స్ మధ్యాహ్నం పూట ఎప్పుడో, కెమిస్ట్రీ రాత్రి పూట ఎప్పుడో, మీ ఇష్టం, ఎప్పుడు ఏ టైం అయినా సరే సపరేట్గా సబ్జెక్ట్. అంటే మ్యాథ్స్ ఒక 1 hour టైం పెట్టుకొని ఓన్లీ మ్యాథ్స్ పేపరే రాయండి. అలాగే ఓన్లీ ఫిజిక్స్, ఓన్లీ కెమిస్ట్రీ. అప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం, ఎంత యాక్యురసీ ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం గ్రాండ్ టెస్టులు రాసేటువంటి పర్పస్ ఏంటి అంటే వీలైనంత తక్కువ మిస్టేక్స్ చేయగలగటమే ర్యాంక్ రావడంలో గొప్ప సక్సెస్. ఎవరికి ర్యాంక్ వస్తుంది అంటే ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో ఎగ్జామ్ హాల్లో వాళ్ళకే వస్తుంది. మిస్టేక్స్ తగ్గించుకోవటం ఎలా అంటే సింపుల్ థింగ్, ప్రాక్టీస్. అది కూడా మొట్టమొదటిగా మీరు చేయాల్సింది సబ్జెక్ట్ వైజ్గా రాయటం ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ వైజ్గా అది అలా ఒక 3-4 ఎగ్జామ్స్, అంటే మ్యాథ్స్ ఒక 3 ఎగ్జామ్స్ సపరేట్గా మార్నింగ్ టైం పేపర్ రాసిన వెంటనే ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. రాని క్వశ్చన్స్కి సొల్యూషన్ నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ. అప్పుడు మీరు అలా ఒక 3 ఎగ్జామ్స్ రాసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ టు గ్రాండ్ టెస్టులు రాయండి. అది కూడా ఫస్ట్ టైం రాసేటప్పుడు అట్లీస్ట్ ఒక 3 days కన్నా గ్యాప్ ఇవ్వండి. 2 daysకో 3 daysకో ఒక ఎగ్జామ్ రాయండి. మీకు పోయినటువంటి మిస్టేక్స్ ఏమున్నాయో వాటిని కవర్ చేసుకోండి. నెక్స్ట్ 2 days మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, అప్పుడు రాయండి. ఇప్పుడు ఫస్ట్లో మీరు ఒక 5 ఎగ్జామ్స్ 3 daysకి రాశారనుకోండి, నెక్స్ట్ 5 ఎగ్జామ్స్ ఆల్టర్నేట్ డేస్ రాసుకోండి. నెక్స్ట్ 5 ఎగ్జామ్స్ ఒకరోజు ఇవాళ, రేపు ఒకరోజు, అలా వెంటనే రాసుకోవచ్చు. అంతేగాని ప్రతిసారి వెంటనే ఎగ్జామ్స్ రాశారంటే చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. మరి గ్రాండ్ టెస్ట్కి ఏ బుక్స్ కావాలి అంటే మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. లేటెస్ట్గా 75 questions తోటి ఈ ఏదైతే ఒక 5 questions తీసేసారో దాని మీద బుక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. మీకు నేను చెప్పాను. దానికి సంబంధించి కూడా నేను చూసిన బుక్, నా దగ్గర ఉన్న బుక్ కూడా మీకు నేను చెప్పాను. అది ఓస్వాల్ బుక్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్కి సంబంధించి. బుక్స్ తీసుకోండి. చాలా తక్కువ కాస్టే ఉంటుంది, అరౌండ్ 500 లోపే ఉంటుంది. అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే అక్కడే కొనుక్కోండి. అమెజాన్లో ఎప్పుడు ప్రైస్ తక్కువగా ఉంటే అప్పుడు కొనుక్కోండి. ఇప్పుడు అవసరం అంటే మీరు రాసే పద్ధతిని బట్టి చూసుకోండి, కొనుక్కోండి. బుక్ అయితే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఇచ్చారు. 10 పేపర్స్ అయితే ఉన్నాయి. 10 పేపర్స్లో 5 పేపర్స్కి అయితే కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 5 పేపర్స్కి వీడియో సొల్యూషన్స్ కూడా స్కాన్ చేసి మీరైతే చూసుకోవచ్చు. సినాప్సిస్ కూడా నాకైతే నచ్చింది బుక్, ప్రింటింగ్ క్వాలిటీ కూడా బాగుంది, మీరు తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలా అంటే ఆన్లైన్లో రాయడానికి అయితే కొంత టైం వెయిట్ చేయండి. నేను కూడా ఈ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను, వేరే కంపెనీస్ వాళ్ళతో కూడా చెప్పాను. ఆన్లైన్ మనకు ఏదైనా తక్కువ ప్రైస్ కనుక దొరికితే ఇదే 500 అలాగా నేను అది కూడా చెప్తాను. అప్పుడు ఆన్లైన్లోనే ఎలాగో మన పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే రాస్తాం కాబట్టి అది ప్రాక్టీస్ అయినట్టుగా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు అలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే మీకు నేను చెప్తాను. సో మీరు రాసే పద్ధతి అయితే గుర్తుపెట్టుకోండి వెరీ క్లియర్గా.
సబ్జెక్ట్ వైజ్గా రాసుకోండి, కనీసం 3 ఎగ్జామ్స్ అన్న, అప్పుడు టోటల్ గ్రాండ్ టెస్ట్ రాయండి, మీకు ఎక్సలెంట్గా బెనిఫిట్ అయితే ఉంటుంది. రాసిన తర్వాత సొల్యూషన్స్ మళ్ళొకసారి చూసుకోవడం, మనం ఎక్కడ తప్పు చేసామో రెక్టిఫై చేసుకోగలిగితేనే నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి స్కోర్ పెరుగుతుంది. అలానే రాసేసామని దాన్ని వదిలేసి మన వల్ల కాదని వదిలేసామా చాలా ఇబ్బంది పడతారు. ఇది చూసుకోండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ గురించి కూడా ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో స్టూడెంట్స్ అందరూ మార్క్ టెస్ట్ ఎప్పుడు రాయాలంటే 1 మంత్ బిఫోర్ రాసుకోండి. అది ఆన్లైన్ రాయాలా ఆఫ్లైన్ రాయాలంటే అది మీ చాయిస్. నేనైతే కనీసం ఒక 5 టెస్టులన్నా ఆన్లైన్లో రాయాలని చెప్తున్నాను. ఆ 5 టెస్టులు ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు, జనవరిలో రాదురు. కానీ ఏదైనా మంచి బుక్, మంచి కంపెనీది ఏదైనా కాస్త రిలయబుల్ వాళ్ళది ఏదైనా దొరికితే మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను, తక్కువ ప్రైస్లో వచ్చేది. దాన్ని బట్టి మీరు చేసుకుందరు కానీ. సో ఇది మార్క్ టెస్ట్ ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి ఏంటి అంటే, మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే, డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ బుక్స్కి సంబంధించిన అమెజాన్ లింక్ ఇచ్చాను. అమెజాన్లో ఎప్పుడు తక్కువ రేట్ ఉంటే అప్పుడు తీసేసుకోండి. సో ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.